తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు చిటుకులల్లా ప్రమాదం తప్పింది అయ్యా. ఏమయ్యానంటే సిఎల్పి భేటీ కోసం అని చెప్పి నావెటల్ హోటల్కి అయితే రేవంత్ రెడ్డి సార్ పోయిండు. అయితే లిఫ్ట్ ఉన్నది కదా, లిఫ్ట్లో ఎక్కుతుంటే దగ్గర 8 మంది ఎక్కాల్సింది 13 మంది ఎక్కిళ్ళంట. ఏమవుతుంది, లిఫ్ట్ ఆగిపోతుంది ఓవర్లోడ్తో. ఇక టెక్నికల్ సమస్యతో ఇట్లా ఆగిపోవడంతో అధికారులు ఒక్కసారి గుండె ఆగినంత పరైంది. మల్ల గుల్లాల వాడి కింద మీద తణుకులాడి మొత్తానికైతే ఈ ఓవర్లోడ్ కారణంగా అయిందని ఎరకబట్టి టెక్నీషియన్ను పిలిపించి మొత్తానికైతే సురక్షితంగా ప్రాణాపాయ స్థితిలోకించి రేవంత్ రెడ్డి సార్ని అయితే బయటికి తీసుకొచ్చిళ్ళు. అయినా ఏ మాట కామాట ఈ లిఫ్టులను నమ్ముకొని ముందరికి పోవాల్సిన పని లేదయ్యా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనం దినం ఇంటనే ఉన్నాం, ఏదో ఒక వార్త చదువుతూనే ఉన్నాం. ఈ లిఫ్టులలో ఎంతమంది ప్రాణాపాయ స్థితిలలో పడ్డారు, ఎంతమంది ప్రాణాలు వదులుకున్నారు. సంటి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దానక ఈ లిఫ్టుల గోసలతోని అవస్థలు పడుతున్నారు. అందుకని అంటున్నాం, తస్మాత్ జాగ్రత్త, లిఫ్టులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సంఘటన అయినాక చూసిన ప్రతి ఒక్కరు అంటున్న మాట.